హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం డౌన్ అవుతుంది. బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్ అన్ని డౌన్ అవుతున్నాయి. దానికి ఒక రీజన్, ఇంపార్టెంట్ రీజన్ ఉంది, చెప్తాను. అంటే మేబీ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం సెన్సిటివ్ మార్కెట్. అట్లా ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అన్ని కొంచెం సెన్సిటివ్గానే ఉంటాయి. ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖు ఇక్కడ అమెరికాలో ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక టారిఫ్స్ అనౌన్స్మెంట్ చేశారు. అది 3 దేశాల మీద టారిఫ్స్ లెవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఆ 3 దేశాలు ఏంటంటే కెనడా, మెక్సికో, చైనా. ఈ 3 దేశాల మీద టారిఫ్స్ అంటే మెయిన్గా దేని మీద ఎక్కువ పడతాయంటే ఇవి వచ్చి రా మెటీరియల్, స్టీలు, అల్యూమినియం, ఇటువంటి ప్రోడక్ట్స్, కొన్ని వెహికల్స్, కార్స్, వీటి మీద ఇక్కడికి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు క్రూడ్ ఆయిల్, ఎక్స్పోర్ట్ చేస్తున్న క్రూడ్ ఆయిల్స్ మీద టారిఫ్స్ వేయాలి, తప్పదు. లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ చేసుకుంటున్నారు కనుక మేము టారిఫ్స్ వేయాలి అని ఒక బిల్లు ఒకటి పాస్ చేశాడు. టారిఫ్స్ బిల్లు సైన్ చేశాడు ఆయన. దాంతో కొంచెం మార్కెట్, మన క్రిప్టో మార్కెట్ కొంచెం బిట్ కాయిన్ లెవెల్స్ చూస్తే $1,03,000 $4,000 దగ్గర ఉన్నది ప్రస్తుతం $1,00,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. $1,01,000 $1,00,000 పెద్దగా నేను క్రాష్ అయిపోలేదు మార్కెట్. కాకపోతే కొంచెం డౌన్ అవుతున్నాయి. ఆల్ట్ కాయిన్స్ అన్ని కొంచెం డౌన్ అవుతున్నాయి. ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీగా తీసుకుని, ఎందుకంటే ఫిబ్రవరి నెలలో కానీ నెక్స్ట్ మార్చి నెలలో కానీ మంచి భూమికి వెళ్ళే ఛాన్స్ ఉంది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్. ఇప్పుడు బిట్ కాయిన్ లెవెల్స్ చెప్తాను మీకు. బిట్ కాయిన్కి స్ట్రాంగ్ సపోర్ట్ జోను $95,000 అనుకుంటున్నాను. ఒకవేళ అది బ్రేక్ చేస్తే ఏంటనేది తెలియదు, ఎందుకంటే చార్ట్స్ ప్రకారం చూస్తే $95,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. $1,00,000 అయితే నేను ఈ వీడియో చేసే టైంకి $1,00,000 మీద ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేస్తుంది $1,00,000 కనుక ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తుంది తప్ప కొంచెం కరెక్షన్ ఉంటుంది. కొద్దిగా కొంచెం ఒక $1,00,000 డౌన్ అయితే ఒక $97,000 వరకు వచ్చే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం. ఇది ఈ ఇంపాక్ట్, ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ అనేది కొంచెం ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనేది చూడాలి. దీనివల్ల మన క్రిప్టో కరెన్సీకి ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది, ఏంటి, ఎట్లా రివైవ్ అవుతుంది మార్కెట్ అనేది చూడాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే XRP రిపుల్ ఎందుకు అంత డౌన్ అవుతుందంటే ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖున, నిన్న రాత్రి ఇక్కడ అమెరికాలో ఫిబ్రవరి 1వ తారీఖున నిన్న రాత్రి మన ఎర్లీ మార్నింగ్ వాళ్ళు రిపుల్ కంపెనీ వాళ్ళు ఒక 1 బిలియన్ కాయిన్స్ని అన్లాక్ చేశారు. ఆ అన్లాక్ చేసింది ఆల్రెడీ నేను ఒక షార్ట్స్ చేసి పెట్టాను. నిన్న రాత్రి ఒక షార్ట్స్ చేసి పెట్టాను. మీరు ఎంతమంది చూసారో ఏంటో తెలియదు. XRP ఇమీడియట్గా సెల్ చేసి మళ్ళీ పెరుగుద్ది. XRP పెరగటం అయితే ఖచ్చితంగా పెరుగుద్ది, మంచి భూమిలోకి వెళ్తుంది. కొంచెం ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు సెల్ చేసి మళ్ళీ బై చేసుకోండి, ఎందుకంటే బాగా డౌన్ అవుతుంది కనుక. ప్రస్తుతం నేను వీడియో చేసే టైంకి $266 దగ్గరికి వచ్చింది. ఇంకా డౌన్ అయితే మేబీ ఇంకో $20 వరకు డౌన్ అవుతుంది అనుకుంటున్నాను. అక్కడి నుంచి మళ్ళీ రైజ్ అవుద్ది, మళ్ళీ పైకి వెళ్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అదేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే XRP రిపుల్కున్న SEC కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఆయన బ్రాడ్ అని CEO, XRP CEO, ఈయన మన ట్రంప్ గారితో మాట్లాడాడు కనుక అవన్నీ సాల్వ్ అయిపోతాయి, త్వరలోనే సాల్వ్ అయిపోతాయి కనుక ఇంకా మంచి ప్రైస్కి వెళ్తుంది. ఎందుకంటే XRP రిపుల్లో
ఈటీఎఫ్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈటీఎఫ్ వచ్చిందంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఈ XRP రిపుల్, సోలానా ఈ రెండు కూడా ఈటీఎఫ్స్ వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఇంకా మంచి బూమ్ వస్తుంది మార్కెట్లో, చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు ఎవరన్నా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది. దాని లింక్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అట్లాగే నా వాట్సాప్ నెంబర్లో చాట్ చేశారంటే మీకు లింక్ పంపిస్తాను. దాంట్లో INR-తోనే ట్రేడింగ్, అంతా INR-తోనే ట్రేడింగ్. ఇది CoinDCX. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన ఇండియన్ గవర్నమెంట్ నిన్న 1వ తారీఖున మన బడ్జెట్ అనౌన్స్ చేశారు. బడ్జెట్లో ఆవిడ శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు మంచి బడ్జెటే, కాకపోతే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ గురించి ఆవిడ ఏం ప్రస్తావించలేదు. పైపెచ్చు ఆవిడ ఇంకో మాట ఉంది. ఆవిడ అన్న మాటకి ఏంటనేది అర్థం ఏంటనేది తెలియటం లేదు. అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఎనీ సోర్సెస్ విల్ బి పెనలైజ్డ్ అంది. పెనాల్టీ వేస్తాము మీరు కానీ డిస్క్లోజ్ చేయకపోతే. అన్ని డిస్క్లోజ్డ్ ఇన్కమ్స్ అంటే క్రిప్టో కరెన్సీ వస్తుంది. క్రిప్టో కరెన్సీలో మీరు అప్పుడు ప్రస్తుతం 30% ట్యాక్స్ ఉన్నది. ఒకవేళ మీరు డిస్క్లోజ్ చేయకుండా ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ దాన్ని చూసి వాచ్ చేసి ఉంటే వాళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు. అలా కానీ ట్రాక్ చేస్తే మేము 75% ట్యాక్స్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అని చెప్పింది ఆవిడ. మరి ఏంటనేది చూడాలి. దాన్ని లీగల్ ఇష్యూస్ అవి ఆడిటర్స్కి బాగా తెలుస్తుంది. ఎందుకైనా మంచిది, కొంచెం చూసుకోండి. మీరు కూడా నెక్స్ట్ మంత్ మళ్ళీ ITRs ఫైల్ చేసుకోవాలి కనుక ఒక ఆడిటర్తో మీ బయింగ్ సెల్లింగ్ ఎంత చేశారు ఏంటనేది చెక్ చేసుకుని దాని తర్వాత ఫర్దర్గా చూసుకోవటం, జాగ్రత్తగా సేఫ్గా ఉండటం బెటర్. ఎందుకంటే మళ్ళీ హెవీగా పెనాల్టీలు వేస్తే మళ్ళీ అవి విపరీతమైన బర్డన్ అయిపోతుంది మనకి కనుక జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇవాళ మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కాయిన్స్లో ఫస్ట్ బిట్ కాయిన్ కొంచెం డౌన్కి వచ్చింది. బిట్ కాయిన్ ఎంతమంది బై చేస్తున్నారో తెలియదు నాకు. ఎథీరియం 2,85,000 2,80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది కనుక ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. ఈ నెలలో మంచిగా బాగా పెరుగుద్ది. ఎందుకంటే డాలర్స్లో దగ్గరగా $3,000 దగ్గర ఉంది. ఏమన్నా డిప్స్ వచ్చి 3,000 బ్రేక్ చేసి కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా ఎథీరియం బై చేసుకోండి. అలాగే సోలానా మన ఇండియన్ మనీలో $19,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. డాలర్స్లో $215 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఏమన్నా డిప్స్ వస్తే ఖచ్చితంగా బై చేసుకోవచ్చు. అలాగే మన డాచ్ కాయిన్ చూస్తే ప్రస్తుతం $28 దగ్గర. కొంచెం ఈ డిప్స్లో జాగ్రత్తగా చూసి బై చేసుకోండి. కొంచెం ఆ మెమీ కాయిన్స్ కూడా పెరుగుతున్నాయి. ఇక మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి ఏం ప్రోగ్రెస్ లేదు. ఇట్లాగే కొంచెం డౌన్ అవుతుంది, కిందకు వచ్చింది కనుక షిబా హోల్డ్ చేస్తున్నాం. మరి హోల్డ్ చేయండి, చూసుకుందాం, కొన్ని రోజులు చూసి దాని తర్వాత డిసైడ్ చేసుకుందాం. దాని తర్వాత బాంక్ కాయిన్ ఒకటి పెరుగుతుంది, అదొకటి చూసుకోండి, వాచ్ చేసుకోండి. ఏం మార్కెట్ గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిట్ కాయిన్ 1 lakh హోల్డ్ చేస్తుంది కనుక ఏం భయపడద్దు, హోల్డ్ చేయండి. ఏమన్నా అక్యుములేట్ చేసుకుంటే ఈ డిప్స్లో మంచి కాయిన్స్ Polkadot $530, $40 దగ్గర ఉంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత కార్డినో ఒకటి చూసుకోండి. దాని తర్వాత పాలిగాన్ మ్యాటిక్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత గాలా కాయిన్ $2.40, $50 దగ్గర ఉంది, అదొకటి చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. మీకు నచ్చితే మీరు కూడా రీసెర్చ్ చేసి, ఎందుకంటే నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు, నేను నా రీసెర్చ్ ప్రకారం చూసే మీకు చెప్తాను. XRP ఇంకా బై చేసుకోవచ్చు, మంచి పైకి వెళ్తుంది. ఇంకా వజీరెక్స్ న్యూస్కి వచ్చేటప్పటికి వాడు February 3వ తారీఖు అన్నాడు, అదేం లేదనేసారు. ఇప్పుడు మరి ఎప్పుడు ఇస్తాడు, ఏం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడనేది తెలియట్లేదు. మేబీ మే జూన్ అవ్వచ్చు, వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.